Hello everyone, welcome back to the session of free Excel training from basic to advanced level training. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటి అంటే ప్రీవియస్గా నేను ఏం చెప్పాను కండిషనల్ ఫార్మాటింగ్ మీద కొన్ని టాపిక్స్ చూసాం లైక్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలి అండ్ లైక్ ఇన్ ద సెన్స్ మీకు డిఫరెంట్ టైప్స్ లైక్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ టాపిక్ మనం లైక్ కలర్ బార్స్ని కానీ లైక్ డేటా బార్స్ని కానీ కలర్ స్కేల్స్ని కానీ ఎలా అప్లై చేయాలి అండ్ ఐకాన్ సెట్స్ని ఎలా మనం లైక్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎలా మనం యూజ్ చేయాలి చూసాము అంటే ఇట్స్ సింపుల్ ఓకే సో ఈ వీడియోలో కూడా మనం ఏం చూద్దాము అంటే ఒకవేళ అదే లైక్ హైలైటింగ్ చేసే ప్రాసెస్ ఒక న్యూ అంటే మనమే కస్టమ్గా ఏమైనా డిజైన్ చేయగలమా ఇన్ ద సెన్స్ మన ఓన్గా ఏమైనా క్రియేట్ చేయగలం అంటే న్యూ రూల్ని మనం అప్లై చేయడం కానీ లేదంటే మల్టిపుల్ కండిషన్స్ ఒకేసారి ఇవ్వడం కానీ అంటే ఇప్పుడు సెల్ రేంజ్ ఒకే ఒక మొత్తం ఒక కాలంకి మొత్తం ఒకే టైప్స్ ఆఫ్ కండిషన్స్ లైక్ మల్టిపుల్ కండిషన్స్ ఒకే టైప్ కాకుండా మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలనుకున్నా లేదంటే నేను ఇచ్చిన కండిషన్స్ని ఎడిట్ చేయాలనుకున్నా లేదా వద్దు అనుకుంటే నేను డిలీట్ చేయాలనుకున్నా సో ఇవన్నీ నార్మల్గా ఇంతకుముందు ప్రీవియస్లో జస్ట్ బేసిక్ వర్కే చూసాం ఇది ఏంటి అంటే లైక్ అప్లై చేయాల్సినవి డైరెక్ట్గా కాకుండా ఇంకో వేలో కూడా ఎలా అప్లై చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫస్ట్ ఏంటి అంటే అప్లయింగ్ న్యూ రూల్స్ ఫస్ట్ నేను బ్రీఫ్గా అన్నిటికీ గురించి లైక్ వాట్ ఎవర్ నీడెడ్ ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ చూద్దాం సో న్యూ రూల్స్ని ఎలా అప్లై చేయాలంటే మనము ఎప్పుడు కూడా సో కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్స్ అనే ఒక లైక్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే యూ విల్ గెట్ వన్ డైలాగ్ బాక్స్ ఆ డైలాగ్ బాక్స్లో మీకు కావాల్సిన లైక్ టైప్స్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట లైక్ ఎలా లైక్ చేంజెస్ అనేది ఎలా ఉండాలి వాల్యూస్ బేస్ చేసుకున్నా సెలెక్టెడ్ సెల్స్ని బేస్ చేసుకున్నా చేంజెస్ ఎలా జరగాలి అనేది ఆ న్యూ రూల్స్లో మీకు ఆ డైలాగ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది దాన్ని ఆ ఫార్మాట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ని బేస్ చేసుకొని సో మీకు హైలైటింగ్ అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఏంటి అంటే మల్టిపుల్ కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ టు ద సేమ్ సెల్స్ అంటే నేను ఏం చెప్పాను ఒక్క పర్టికులర్ కాలం తీసుకొని ఆ కాలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ కండిషనల్ ఫార్మాటింగ్స్ ఎలా అప్లై చేయాలి అనేది నా ఇంటెన్షన్ సో సేమ్ దానికి కూడా ఏంటంటే కండిషనల్ ఫార్మాటింగ్లో మేనేజ్ రూల్స్లోకి వెళ్ళారంటే సో ఇప్పుడు న్యూ రూల్స్లోకి ఏంటి యూ కెన్ సెలెక్ట్ వన్ ఆప్షన్ ఓకే సో వన్ కండిషనల్ స్టేట్మెంట్ అనేది మీరు ఇవ్వగలుగుతారు అదే మేనేజ్ లైక్ ఇఫ్ యూ చూస్ విత్ మేనేజ్ రూల్స్ సో యూ కెన్ గివ్ ద మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనమాట మల్టిపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వచ్చు మీరు ఓకేనా సో అవి కూడా మీకు ఎలా ఉంటాయి అంటే డిస్ప్లే అవుతాయి అంటే డ్రాప్ డౌన్ లాగా ఓకే సో నెక్స్ట్ ఏంటంటే ఆ కండిషనల్ ఫార్మాట్స్ని ఎలా మనం ఎడిట్ చేయాలి బై యూజింగ్ మేనేజ్ రూల్స్ ఇట్సెల్ఫ్ దాన్ని యూజ్ చేసి ఎలా మనం ఎడిట్ చేయాలి ఓకే ఎలా మనం మోడిఫికేషన్ చేయాలి నాకు అదే రూల్ నాకు నచ్చట్లేదు ఆ ఫార్మాటింగ్ నేను వద్దనుకుంటున్నాను ఆ ఫార్మాటింగ్ ఎలా తీసేయాలి ఓకే దాన్ని ఎలా చేంజెస్ చేసుకోవాలి అంటే రేంజెస్ ఇప్పుడు నేను ప్రీవియస్గా ఒక రేంజ్ ఇచ్చాను మళ్ళీ వేరే రేంజ్ ఇవ్వాలనుకుంటున్నా ఎలా చేసుకోవాలి ఓకే వన్స్ మీ సేవ్ చేసుకున్న తర్వాత ఎలా వాటిని అప్లికేషన్ ఎలా చేస్తాం ఎలా అప్లై అవుతున్నాయి అనేది చూద్దాం ఓకేనా నెక్స్ట్ డిలీషన్ ద సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్లో మనకు లైక్ క్లియర్ రూల్స్లో ఉంటుంది అలా అన్న ఇవ్వచ్చు లేదంటే యూ కెన్ చూస్ లైక్ మేనేజ్ రూల్స్లోకి వెళ్ళారు అంటే అక్కడ మీకు వద్దు అనుకున్నప్పుడు యూ కెన్ స్టాప్ దట్ పర్టికులర్ ఏదైతే ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ని మీరు వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేయచ్చు డిలీట్ రూల్ కూడా ఉంటుంది అక్కడ ఆప్షను దాని మీద క్లిక్ చేశారంటే యూ కెన్ డిలీట్ పర్టికులర్ రూల్ ఓకేనా సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటి ఒకసారి చూద్దాం సి దిస్ ఈజ్ మై డేటా సో ఇక్కడ కండిషనల్ మనకు ఆల్రెడీ తెలుసు అనమాట లైక్ హోమ్ ట్యాబ్లో దిస్ ఇస్ ద హోమ్ ట్యాబ్ అండ్ దిస్ ఈస్ ద కండిషనల్ ఫార్మాటింగ్ సో కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేస్తామంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సో ఈ జెండర్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్తాను కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్స్ సో దీన్ని మనం డైలాగ్ బాక్స్ అంటాం ఓకే సో ఫస్ట్ న్యూ రూల్స్ని ఒక్కొక్క దాన్ని ఎలా అప్లై చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నేను ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూస్ అని చెప్పాను అంటే సో ఫార్మాట్ అనేది ఎలా అప్లై చేయాలి ఫార్మాట్ ఆల్ సెల్స్
బేస్డ్ ఆన్ ది వాల్యూ. సో ఇప్పుడు నేను తీసుకునింది లైక్ ఈ టెక్స్ట్ కాబట్టి యూ కాంట్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ, బట్ ఐ సెలెక్ట్ దిస్. ఇది ఒకసారి సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని న్యూ రూల్స్లోకి వెళ్ళి, సో దీన్ని మనం ఏమంటామంటే డైలాగ్ బాక్స్ అంటాము. సో ఈ డైలాగ్ ఎప్పుడైతే మీరు న్యూ రూల్స్ మీద క్లిక్ చేస్తారో ఈ డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు లైక్ పైన నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటి అంటే వాల్యూస్, బేస్డ్ ఆన్ ద వాల్యూస్ అని సెలెక్ట్ చేశాను. కింద 2 కలర్ స్కేల్. సో 2 కలర్ స్కేల్ అన్నా 3 కలర్ స్కేల్ అన్నా డేటా బాస్ ఇవ్వచ్చు, ఐకాన్స్ ఇవ్వచ్చు, ఇవి చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే 2 కలర్ స్కేల్ ఇస్తున్నాను. లైక్ ఈ డేటా సెట్ ఐకాన్ బారు చూద్దాం ఒక్కొక్కటిగా. ఓకే, సో 2 నంబర్స్ ఇచ్చా. నేను రేంజింగ్ ఏమి ఇస్తున్నానంటే నంబర్ రేంజింగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్న సెల్కి 20, మినిమం 20 ఉండాలి వాల్యూ, అండ్ మ్యాక్సిమం ఒక 30 ఉండాలనుకున్నాను, లేదంటే ఒక 40 ఇద్దాం. ఒక 40 రేంజ్లో ఇచ్చాను. ఓకే, మీకు ఈ కలరింగ్ ఎలా ఉండాలి? నేను కంప్లీట్ రెడ్ ఇస్తున్నా. సో దీంట్లో ఏంటంటే ఐఎమ్ జస్ట్ గివింగ్, ఐ వాంట్ టు నో ద డిఫరెన్స్, దట్స్ వై ఐ జస్ట్ మెన్షన్ విత్ డిఫరెంట్ కలర్స్. ఓకే, సో చూడండి, సో మనం అనుకున్నట్టు వాల్యూస్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యాయా? ఓకే, సో మ్యాక్సిమం ఆ వాల్యూ అండ్ అబోవ్ వాల్యూకి, సో ఇట్ కలర్ విల్ బీ లైక్ బ్లూ లాగా అప్లై అయ్యాయి. రిమైనింగ్ వాల్యూస్ కానీ ఎలా అప్లై అయ్యా. అండ్ ఇప్పుడు నాకేంటి అంటే నెక్స్ట్ మళ్ళీ నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేద్దాం. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్స్లోకి వెళ్తున్నాను. సో నేను లైక్ ఇన్ ద సెన్స్ ఇంతకుముందే చెప్పాను కదా, నేను 3 కలర్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి. సో 3 కలర్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి చెక్ చేద్దాం పోనీ. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్స్లోకి వెళ్ళాను అంటే, సో 3 కలర్ స్కేల్. ఇప్పుడు నేను 3 కలర్స్ ఇవ్వాలన్నమాట. లైక్ ఇన్ ద సెన్స్ లోయెస్ట్ అండ్ ఆల్సో మిడిల్ వాల్యూ ఏంటి. నేను 3 ఏమి ఇస్తానంటే పర్సంటేజ్ అని ఇస్తాను. పర్సెంట్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో పర్సెంట్, అండ్ మ్యాక్సిమం ఆల్సో పర్సెంట్. అండ్ స్టార్టింగ్ వాల్యూ నేను ఏమి ఇస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యాజ్ 0, అండ్ మిడిల్ వాల్యూ 10, అండ్ maximum value is 20. Okay, so see, అకార్డింగ్లీ మనం ఇచ్చిన దాని ప్రకారమే అలైన్మెంట్ జరిగిందా? ఎస్. నెక్స్ట్ ఏంటి అంటే మనం సేమ్ అదే న్యూ రూల్స్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నానంటే టెక్స్ట్ని కూడా నేను అప్లై చేయాలనుకుంటున్నా. అంటే టెక్స్ట్ని కూడా నేను చెక్ చేయాలి అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ హియర్, ఇక్కడికి వెళ్తున్నాను, లేదంటే ఇక్కడ ఉన్న ఫీమేల్స్ ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి కండిషనల్ ఫార్మాట్, న్యూ రూల్స్, అండ్ ఆల్సో ఫార్మాట్ ఓన్లీ సెల్ దట్ కంటైన్స్. ఓకే, సో స్పెసిఫిక్ టెక్స్ట్ అని చెప్తున్నాను, కంటైన్స్ ఆర్ బిగిన్ విత్, మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఫీమేల్ అని రాస్తున్నాను. ఓకే, ఫార్మాట్ మీద క్లిక్ చేశారంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు స్టైల్స్ అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్ ద సెన్స్ కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో సెలెక్ట్ దట్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ఓకే, అండ్ ఓకే మీద క్లిక్ చేశారంటే సి ద కలర్ విచ్ ఈస్ ఇన్ లైక్ బ్లూ కలర్లో ఉండేటివన్నీ. సో కన్సిడర్ మనకి ఏంటి అంటే మనం ఇచ్చింది అదే కదా, మనం ఇచ్చిన దాని ప్రకారమే మనకు రిలేటెడ్ అవుట్పుట్ అనేది వచ్చింది చూడండి ఒకసారి. ఐ థింక్ యూ గెట్ ఇట్ రైట్. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చెప్పాను నేను, ఐడియా ఉందా, విచ్ ఈస్ నథింగ్ బట్ క్లియర్ రూల్స్. సో క్లియర్ రూల్స్ మీద క్లిక్ చేస్తే మీకున్న ఫార్మాటింగ్ అంతా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాను ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నాకు యాన్యువల్ శాలరీ. సో కండిషనల్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేశాను. మేనేజ్ రూల్ మీద క్లిక్ చేస్తే ఏవైతే నాకు రూల్స్ లైక్ ఇన్ ద సెన్స్ నేను ప్రీవియస్గా లైక్ ఈ ఎడిట్ రూల్ మీద క్లిక్ చేసి చూడండి, ప్రీవియస్గా నేను ఇవే కదా ఇచ్చింది. లైక్ ఫీమేల్ ఉన్నటివి, గ్రేడెడ్ కలర్ స్కేలు, ఇంతకుముందు ప్రీవియస్గా ఇచ్చున్నవి ఇలా కనిపిస్తాయి. మీకు అవి వద్దు అనుకుంటే వీటి మీద లైక్ ఇలా సెలెక్ట్ చేసి వాటిని యూ కెన్ డిలీట్ ద రూల్. ఓకే, సో అండ్ అగైన్ ఇలా క్లిక్ చేసి వాటిని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే డిలీట్ చేయొచ్చు. అవి అప్పుడు అప్లికబుల్ కావు. ఓకే,
అప్లై మీద క్లిక్ చేసి చూడండి అవి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ మనకి జెండర్కి ఇచ్చినవి మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోల్ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఆ రోల్ మళ్ళీ ఏం కనిపిస్తుందంటే న్యూ రోల్ మీద క్లిక్ చేస్తే ఎలాగైతే డైలాగ్ బాక్స్ వస్తుందో అలాగే మీకు మేనేజ్ రూల్స్కి న్యూ రూల్కి ఉన్న తేడా ఏంటంటే న్యూ రూల్ అనేది ఆ పర్టికులర్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న కాలంకి రావచ్చు. బట్ మేనేజ్ రూల్స్ అనేవి ఒకటే ఆప్షన్ కాకుండా మల్టిపుల్ లైక్ హైలైట్స్ అనేవి నువ్వు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో అది టెక్స్ట్ అయినా పర్లేదు, ర్యాంకింగ్ అయినా పర్లేదు. ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో డూప్లికేట్ వాల్యూకి ఓకే వాటికి అప్లై చేసిన కలరింగ్. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఒకసారి. డూప్లికేట్ వాల్యూస్ ఉంటే అవి ఒకసారి హైలైట్ అవుతాయి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది తీద్దాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్, మేనేజ్ రూల్స్ అండ్ ఐ డిలీట్ ఇట్. ఇది ఒకసారి డిలీట్ చేసేద్దాం, అవసరం లేదు. ఇప్పుడు I'll go for conditional formatting, new rule లోకి వెళ్ళి I will select డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి ఆప్షన్స్ని చూస్ చేసుకుంటున్నాను. ఫార్మాట్లోకి వెళ్ళి అండ్ డూప్లికేట్లో ఉన్నటువన్నీ చూడండి హైలైట్ అవుతాయి. సో డూప్లికేట్ వాల్యూస్ ఇన్ ద సెలెక్టెడ్ రేంజ్, మీరు సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో డూప్లికేట్ వాల్యూస్ని హైలైట్ అవుతాయి. బట్ నేను రేంజే సెలెక్ట్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ద రేంజ్. Select the range, conditional formatting, new rules and duplicate values, formatting, blue, okay and okay. See, if you see the duplicate values will be highlighted. ఇక్కడ మనం డూప్లికేట్ వాల్యూస్ హైలైట్ అయ్యాయి చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు దీనికే నేను ఏం అప్లై చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి. కండిషనల్ ఫార్మాట్కి వెళ్ళి మేనేజ్ రూల్స్ ఇస్తాను. ఆ మేనేజ్ రూల్స్ మళ్ళీ ఎడిట్ రూల్స్, దీనికే ఏమి ఇస్తున్నానంటే లైక్ ఇన్ ద సెన్స్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ఎల్స్ వాల్యూస్ దట్ కంటైన్, అక్కడికి వెళ్ళి డేటా బార్ అని ఇస్తున్నాను. ఆర్ఎల్స్ ఐకాన్స్ డేటా బార్ అని ఇస్తున్నాను చూడండి. మినిమం ఆర్ మ్యాక్సిమం టైప్ నంబర్స్ కదా, ఆర్ ఎల్స్ పర్సంటేజ్ కదా, పర్సెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో పర్సెంట్. ఇప్పుడు ఒకవేళ మీకు బార్స్ ఒకటే విజిబుల్ అవ్వాలంటే బార్స్ ఒకటే విజిబుల్ అవుతాయి, లేదంటే వాటికి నంబరింగ్ కూడా విజిబుల్ అవుతాయి. ఓకేనా, అది కూడా చూద్దాం. ఓకే, బార్ ఓన్లీ అని పెట్టడం వల్ల మీకు యూ కెన్ సీ ఓన్లీ ద డేటా బార్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చింది కూడా రేంజ్ 0 to 100 ఇచ్చాను. ఓకే, ఒకవేళ మీకు కావాలంటే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు నేను సాలిడ్ కానీ గ్రేడియంట్ ఇచ్చాను. ఫస్ట్ కలర్ ఈజ్ రెడ్ అండ్ ద సెకండ్ కలర్ ఈజ్ solid border and I'll okay, this is fine. Okay, apply. See, apply అయ్యా. I think you can understand it, right? Like ఎలా మనం డేటా అనేది లేకుండానే ఓన్లీ మనకు ఏవైతే లైక్ మనం బార్ డేటా మాత్రమే, డేటా బార్ మాత్రమే విజిబుల్ అవ్వాలి అని చెప్పాము, ఇది మాత్రమే విజిబుల్ అయిందా? ఎస్. సో ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మళ్ళీ ఏం చేయొచ్చు, క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ ఎంటైర్ షీట్. ఓకే, దిస్ ఈస్ ద వే టు అప్లై లైక్ new rules and also to manage the rules, and also we can edit the rules, we can add multiple rules, and also if you don't want that particular conditional format you can able to delete it, you can able to clear particularly. Okay, so that's all about like conditional formattings అన్ని కంప్లీట్ అయిపోయాయి మనకు. ఓకే, సో and see you on next video with the next topic. So if you like the video, don't forget to like and share and comment. For more videos and updates from ThinkChamp, subscribe our ThinkChamp YouTube channel and click on the bell icon for notifications. Thank you.